ప్రభు యేసు నామములో శుభాభివందనాలు. హల్లెలూయా. బాగున్నారా? సరే, పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం 32వ మాటలో ప్రభు చెప్తాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని రాయబడి ఉంది. ఏంటండి అంత ప్రత్యేకమేంటి? ఎందుకు ఆమెను జ్ఞాపకం చేసుకోవాలి? ఒకసారి చాలా జాగ్రత్తగా లేఖనాల్లోంచి చూద్దాం. మనందరికీ బాగా తెలుసు, ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు కుటుంబం కనపడుతుంది, మనందరికీ తెలుసు. అక్కడ మొట్టమొదటి మాటలోనే రాయబడి ఉంటుంది, ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదమ చేరునప్పటికీ దేవదూతలు అని రాయబడి ఉంది. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. మనందరికీ తెలుసు, క్లుప్తంగా ముందుకెళ్ళిపోతున్నాను. లోతు వారిని ఇంటికి తీసుకెళ్లారు, విందు చేశారు, మంచిగా పొంగని రొట్టెలు కాల్చారు, చక్కగా భోంచేశారు. ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయితే సాయంకాలం అయిన తర్వాత భయంకరమైన పరిస్థితి ఆ ఊరిలో ఉంది. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు, వృద్ధులు మొదలుకొని బాలుర వరకు ప్రతి ఒక్కడు పాపానికి అలవాటు పడిన వాడు అని రాయబడి ఉంది. అక్కడ ప్రతి ఒక్కడు ఎత్తుకుంటూ పాపాన్ని చేరుకునే పరిస్థితి అక్కడ. అయితే లోతు కుటుంబాన్ని దేవుడు భద్రపరుస్తూ అక్కడ చెప్తా ఉంటాడు, వారందరూ వచ్చి తలుపు కొట్టి పాపం చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు అక్కడ వారు కలగజేసుకొని, దేవదూతలు కలగజేసుకొని అక్కడ రాయబడుతుంది, ఇదిగో నీకు ఇక్కడ ఎవరున్నారు? ఈ పట్టణం నాశనం కాబోతుంది, ఈ పట్టణం పాడైపోబోతుంది, ఈ పట్టణం మీద దేవుని ఉగ్రత ఉంది, నీకు ఇక్కడ ఎవరున్నారు? వారందరిని తీసుకొని బయటకు వచ్చాయంటారు. ఏమండి, జాగ్రత్తగా వినండి. తనకు కలిగిన వారిని, లేకపోతే తనకు అల్లుళ్ళుగా చేసుకోబోతున్న వారి గురించి ఆ లోతు చెప్పినప్పుడు ఈ విషయాన్ని వారికి లోతు ఎగతాళిగా ఉన్నట్టుగా అర్థమవుతూ ఉంది. ఈరోజు కూడా అంతే అండి. సువార్త చెప్తే ఎగతాళిగానే ఉంది, యేసు క్రీస్తుని గురించి చెప్తే ఎగతాళిగానే ఉంది. విశ్వాసం ఉంచట్లేదు, పైగా తిరిగి సటైర్లు వేస్తున్నారు, పంచులు వేస్తున్నారు. నాశనం రాబోతుందని చెప్తే ఎగతాళిగా ఉంది, దేవుని ఉగ్రత రాబోతుందని చెప్తే ఎగతాళిగా ఉంది. యేసుక్రీస్తు వారు మరలా తిరిగి రానై ఉన్నాడు అని చెప్తే ఎగతాళిగా ఉంది. ఈ భూమి ఆకాశం గతించిపోయిద్ది, దేవుని ఉగ్రత వస్తుంది, ఆయన బిడ్డలే తప్పించబడతారు, ఆయన కలిగి బ్రతుకుదాం, మంచిగా బ్రతుకుదాం, పాపానికి దూరంగా బ్రతుకుదాం అని చెప్తే ఎగతాళిగా ఉంది. నమ్మరు, అంతే నమ్మరు. ఆ రోజు లోతు విషయంలో కూడా అదే జరిగింది. అల్లుళ్ళకి చెప్తే ఎగతాళి చేసినట్టుగా మాట్లాడతారు. అయితే చూడండి, దేవుడు కనికరము కలిగిన దేవుడు అండి. మనుషులు ఎగతాళి చేసినా ఆ ఉగ్రతలో లోతు కుటుంబం నశించిపోకుండా దేవుడే స్వయంగా, దూతలు అని రాయబడి ఉంది, అందుకే దేవుడు అని మాట వాడుతున్నాను. దూతలు వారి చేతులు పట్టుకొని ఊరు వెలుపలకు తీసుకొని వచ్చి వారి నుంచినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే లోతు అక్కడ ఒక చిన్న పని, తడువు చేశాను అని రాయబడి ఉంది. ఈ మాట, ఈ వార్త తెలుస్తున్నా తడువు చేస్తున్నాడు లోతు కూడా. ఒక్కొక్కసారి మన విశ్వాస జీవితం కూడా కొంచెం వెనకబడతా ఉంటుంది. మన విశ్వాస జీవితంలో కూడా ఏమవుతుందిలే, లేటుగా వెళ్తే ఏమవుతుందిలే మందిరానికి, ఈ ఒక్కరోజు పోకపోతే ఏమవుతుందిలే, ఈ ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే ఏమవుతుందిలే, తడువు చేయమాక, నాశనము సిద్ధంగా ఉంది. సహోదరుడా, క్రైస్తవ సహోదరుడా, యేసు క్రీస్తుని కలిగిన వాడా, ప్రార్థన చేస్తున్నవాడా, ప్రార్థన విషయంలో తడువు చేయమాక. ఎందుకనంటే నాశనం సిద్ధంగా ఉంది. సొదమ గొమొర పట్టణం మీదకి అగ్ని రాబోతుందని తెలుస్తోంది కదా లోతుకి. తడువు చేస్తున్నావేంటి లోతు గారు? ఈరోజు మన పరిస్థితి కూడా అంతే. తడువు చేయమాక. తడువు చేస్తే నాశనంలో చిక్కుకొని పోతావు. దేవుడు కనికరము కలిగిన వాడు గనక లోతు తడువు చేస్తున్నా కానీ దూతలు చేతులు పట్టుకొని వారి కుటుంబాన్ని వెలుపలికి తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. మనం కనికరం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం గనక ఇంకా ఈ లోకంలో అంటుకోకుండా చక్కగా బ్రతకడానికి ప్రార్థనే మూలం. తడువు చేయొద్దు, దూరంగా పారిపోవాలి దాని విషయమై. అందుకే ఇక్కడ చూసినట్టయితే అక్కడ చక్కని మాటలు చెప్తూ ఉంటారండి. దూతలు త్వరపెట్టి వారిని వెళ్ళండి త్వరగా బయటికి, వెళ్ళండి బయటికి త్వరగా అని చెప్తే లోతు తడువు చేసినట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత చూడండి, గమనించండి, యెహోవా కనికరపడి అని రాయబడి ఉంటుంది అక్కడ.
అయితే చూడండి, నాశనము నుండి బయటకు వచ్చేయి, చక్కని మాటలు చెప్తా ఉంటాడండి. ఆ తర్వాత నీ ప్రాణాలను దక్కించుకో. ఆ తర్వాత వెనుకకు చూడకు. ఆ తర్వాత ఆ పర్వతమునకు పారిపోండి. ఏమండి, 4-5 అనుభవాలు చూడండి. 1, వెనుకకు చూడొద్దు, నాశనం నుండి బయటకు వచ్చాయి, ప్రాణాలు దక్కించుకో. ఆ తర్వాత పర్వతమునకు పారిపోండి. ఈరోజు మనం కూడా మళ్ళీ వెనక అడుగు వేయడానికి వీల్లేదు, వెనకకు చూడడానికి వీల్లేదు, నీ భక్తిలో మళ్ళా నీరసించిపోవడానికి వీల్లేదు. ప్రార్థన ఆపితే లోతు విషయం చూడండి, ఎంత మాత్రం తడువు చేసినా దూతలు ఇంకా పట్టించుకోకపోతే నాశనం సిద్ధంగా ఉంది కదా. ఆ నాశనంలో లోతు ఇరుక్కుపోతాడు కదా కుటుంబం. అందుకని నాశనం మన చుట్టూ కూడా సిద్ధంగా ఉంది. అందుకని నువ్వు తడువు చేయొద్దు. ప్రార్థన విషయంలో, దేవునికి లోబడే విషయంలో, మందిరానికి వెళ్ళే విషయంలో, దైవ సవాసం విషయంలో, అపోస్తుల బోధలో ఎంత మాత్రం కూడా తడువు చేయొద్దు. నువ్వు తడువు చేస్తే మరలా నాశనంలో కూరకపోతావు. అయితే చూడండి, ఒకసారి దేవుని ప్రేమను బట్టి వారి చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే చూడండి, ఒక్క మాట బాగా గమనించండి. లోతుకి ఇవన్నీ దేవుడు చెప్తున్నప్పుడు, లోతు భార్య కూడా ఉంది కదా. దేవుడు సూటిగా ఒక మాట చెప్పాడు, మళ్ళీ వెనకకు చూడొద్దు అని, వెనకకు తిరిగి చూడొద్దు అని. అక్కడ చూసినట్టయితే లోతు భార్య వెనకకు తిరిగి చూసి, వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయను అని రాయబడింది.